యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మరణించి తిరిగి వెళ్ళిన తర్వాత ఈ కృపాకాలంలో ఆజ్ఞలు చాలా తీవ్రంగా చేయబడ్డాయి. ఇప్పుడు మీరిద్దరు పక్కన కూర్చొని ఉన్నారు, లేదంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కూర్చో ఉన్నారు. చూసి ఇప్పుడు పరమేశు అఖిలను చూసి ఈవిడు వ్యర్థడు, ఈడు పనికిరాడు అని అంటే పరమేశు ఏం చేసినట్టు తెలుసా? హత్య చేసినట్టు. అందుకే లోకస్తుల పాపాలు వేరు. వారికి ఏంటంటే దొంగతనం చేసి, అబద్ధం ఆడి, కత్తితో పొడిసి, ఇలాంటివి వారికి పాపాలు. కానీ క్రైస్తుని యొక్క పాపాలు ఎలా ఉంటాయంటే, పాత నిబంధన గ్రంథంలో ఏం రాయబడింది? ఒక స్త్రీతో అతను కలిస్తేనే అది పాపం, కానీ కొత్త నిబంధన గ్రంథంలో చూస్తేనే పాపం. అవునా? కాబట్టి మన పొరపాటుల్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత వాటి గురించి మనము దావీదు ఎలాగైతే క్షమాపణ అడిగాడో, పేతురు ఎలాగైతే క్షమాపణ